ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అధ్యక్షతన ఆదివారం గోదావరికని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి 14వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం, న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు జేవి రాజు విచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, భారత రాజ్యాంగానికి ప్రమాదం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారు ఐక్యంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాజ్యాంగం నీడలోనే అందరికీ రక్షణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శనిగరపు రామస్వామి, బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారిపల్లి రవికుమార్, నాయకులు పులిపేక కైలేష్, ఐటీయూసీ అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్, రమేష్, మేరోజుల శ్రీనివాస్, ఏకు శ్రీనివాస్, యాసర్ల శ్రీనివాస్, ఈదునూరి రమేష్, డాక్టర్ కొండ్రదాస్, వెంకటస్వామి, కాసిపేట్ వెంకటేశ్వర్లు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని లేకుండా చేద్దామని చూస్తూ ఉన్నారు కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకొని ఇవాళ రాజ్యాంగాన్ని జ్ఞానమాలను పెంపొందించుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కనుక మరి జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని మన రాజ్యాంగాన్ని అమలుపరచుకోవడం కోసం, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం ఉమ్మడిగా ఉండి కొట్లాడవలసి ఉంది. అదేవిధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నదన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ